టీడీపీ ఇన్ఛార్జి కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన భోగి వేడుకల్లో మంత్రి నారాయణ కుమార్తె శరణి భోగి సంబరాల వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా డివిజన్ ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాంప్రదాయ వేడుకల పట్ల తన గౌరవాన్ని చాటారు. స్థానికులతో కలిసి భోగి మంటలు వెలిగించి వేడుకల ప్రత్యేకతను కొనియాడారు. ఈ సందర్భంగా శరణి మాట్లాడారు. నగర మరియు జిల్లా ప్రజలకు ఆమె భోగి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం అండి, అందరికీ భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు. టీడీపీ గెలిచినప్పటి నుంచి మా నాన్నగారు నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను మా కుటుంబం తప్పకుండా భోగికి ఇంకా ఏవైతే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయో, పండుగలు ఉంటాయో కంపల్సరీగా టీడీపీ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామండి. అండ్ ఈ రోజు నేను 10th డివిజన్ లో మీ అందరు చూస్తున్నారు భోగి పండుగ జరుగుతుంది. క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఇంటింటికి తిరిగి నెల్లూరు ప్రజలు, టీడీపీ కుటుంబం ప్రతి ఒక్కరు మాకు తోడున్నారు. ఈ రోజు మా నాన్నగారు గెలిచారంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కారణం. అండ్ వాళ్ళందరూ క్యాంపెయినింగ్ లో మా కుటుంబం అయిపోయారు. ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది 10th డివిజన్ కి వచ్చి భోగి పండుగ చేసుకుంటున్నందుకు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం గెలిచాక, మా నాన్నగారు ఏవైతే ప్రామిస్ చేశారో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చారండి. గెలిచిన వెంటనే అన్న క్యాంటీన్స్ చేశారు. దాని తర్వాత విఆర్ స్కూల్ అన్నది మీ అందరికీ తెలుసు ఎలా ఉండిందో అని, ఇప్పుడు ఎలా ఉందో అని. 1000 స్టూడెంట్స్ కి ఉచిత విద్య అండ్ అదే విధంగా ఎంతో మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి విఆర్ స్కూల్ వల్ల. విఆర్ స్కూల్ ప్రాజెక్ట్ అయిపోయింది. దాని తర్వాత అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్, మొన్నే చెప్పారు నాకు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చెయ్యాలి నువ్వే అని. అండ్ తప్పకుండా ఆ స్కూల్ జూన్ కల్లా రెడీ అవుతుందండి. అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ తో పాటు నెల్లూరు నగరంలో 14 స్కూల్స్ ఉన్నాయండి. 14 గవర్నమెంట్ స్కూల్స్ ని నువ్వు ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ స్కూల్స్ లో ఎలా అయితే ఉంటుందో, ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో, ఈ 15 స్కూల్స్ ని ఒక రోల్ మోడల్ గా చేసి చూపించాలి అన్నారు. దీని వల్ల 15,000 స్టూడెంట్స్ కి, 15,000 విద్యార్థులకండి ఉచిత ఎడ్యుకేషన్, ఉచితంగా ట్రాన్స్పోర్ట్ వస్తుంది. విద్య అనేది చాలా చాలా అవసరం కాబట్టి, మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇవి చేస్తున్నారు. ఇదే విధంగా మీరు పార్క్స్ తీసుకోండి, ఓపెన్ జిమ్స్ తీసుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ రోజుకి అండి 85 lakhs tons, 85 లక్షల టన్స్ యొక్క వేస్ట్ ని రిమూవ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. ఇక్కడ నెల్లూరులో ఆ వేస్ట్ అన్నది ఈ రోజుకి మొత్తానికి రిమూవ్ అయిపోయిందండి. ప్రభుత్వం క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తే నెల్లూరు